లేదు కదా. మేము పోయింది ప్రజా సమస్యలు తెలియజేయడానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్వతీపురం కానీ మన్యం మోహన్ రెడ్డి గారు టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది. మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీరు పెట్టుకుంటే సమస్య మాట్లాడుతున్నా. సమస్యలే ఇద్దరు మంత్రులు బాలిగా సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు చాలా ఉన్నాయి. హాస్పిటల్ అంతకన్నా పెద్ద సమస్య కాదు సార్ ఇది. అంతకన్నా పెద్ద సమస్య కాదు. 150 మంది హాస్పిటల్ పిల్లలంతా పోయి హాస్పిటల్ ఏర్పడి విశాఖపట్నం హాస్పిటల్లో వాళ్ళని పోయి పరామర్శించమను. ఆ చనిపోయిన కుటుంబాలను పోయి పరామర్శించమను. ఆ హాస్పిటల్ పోయి తనిఖీ చేయమను. అక్కడ మంచినీళ్ళు లేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదో పొడుచారంటే చివరిగా చెప్పండి కలుషితమైన నీళ్లు తాగి వాళ్ళ కామెంట్లు చనిపోయినారబ్బా. వాళ్ళని కూడా చూసుకోలేకపోతే మనకెందుకు ఈ పని, ఎందుకు నాయకులము, మనకెందుకు సొసైటీలో, మనకెందుకు నెలకు 10 సార్లు హైదరాబాద్ ఇంటికి ఎక్కువ తిరగాల? ఏం అవసరము? తిరగాల్సిన చోటకి తిరిగి ఉండాల్సిన వాళ్ళకి ఏదో రక్షణ కల్పించండి. వాళ్ళకి కల్పించే కనీసం కూడు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండి వీళ్ళు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. మోహన్ రెడ్డి గారు ఎవరు ఉన్న భీము అట్టుకుపోయి కార్యకర్తలు అన్న క్యాంటీన్ చేస్తారు. ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాను. మోహన్ రెడ్డి గారు చివరిగా చెప్పండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు సమయం తక్కువ ఉంది. దొంగసారాన్ని పెట్టుకుని రాష్ట్రం మొత్తం అమ్ముకుంటున్నారు. మోహన్ రెడ్డి గారు మీరు కామాలు పులి స్టాపులు లేకుండా మీరు మాట్లాడగలరు. వచ్చినప్పుడు మాట్లాడుతున్నా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు అక్షర్ సచిన్ గారి టైంలో వచ్చారు, మీరు కనెక్ట్ అయ్యారని మీరు మాట్లాడమన్నా. దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేస్తే ఆయన కంక్లూడ్ చేయొచ్చు, మళ్ళీ అరుణ్ గారు కూడా కంక్లూడ్ చేస్తారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. నేను ఒకటే మాట చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు పోవడం తప్పు కాదు. పోవచ్చు. ఎప్పుడు పోవాలా? ఏ సబ్జెక్టు హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పుడు ఆడ పిల్లలు హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు హాస్పిటల్ చేరినారు. హాస్టల్లో ఉండాల్సిన పిల్లలు హాస్పిటల్ నీళ్లు సరైన నీళ్ళు లేకపోతే వాళ్ళు పోయి నీళ్లు వాళ్ళు ఏం చేయాలో మీరెందుకు చెప్తున్నారు? ఏ సమస్య అయినా తీర్చొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా టైంలో వెళ్ళాలి, మీకెందుకు? ఏదైనా సమస్యను తీర్చొచ్చు కదా. లక్ష్మణ్ గారు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఏమైనా అర్థమవుతుందా? ప్రజల సమస్య అది. నాకు కాదు, నీకు కాదు. ప్రజల సమస్య. 150 మంది హాస్పిటల్ చేస్తే అక్కడ ఓదార్చాల్సింది పోయి ఇక్కడ ఏందో జరుగుతుంది, ఇక్కడ పోవడం ఏందయ్యా? అది మెడికల్ కాలేజీలో సంబంధించి 7,500 సీట్లు వచ్చే సంవత్సరానికి. అలాంటి మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రాష్ట్రం బ్రహ్మాండంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉంటుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ ను కాపాడాల్సిన బాధ్యత ఒక డిప్యూటీ సీఎం గా, ఒక నాయకుడుగా ఆయనకు ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా? అది చేయాల్సిన బాధ్యత ఆయన ఉండకపోతే మేము అడగాల్సిన బాధ్యత మాకు లేకుండా ఎట్టుకనే. మేము అడుగుతున్నది కూడా మేమే ఆయన తిట్టలేదే, విమర్శించలేదే. మీరు చేయాల్సిన పనులు చేయండి స్వామి. మీరు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆదుకోండి. కనీసం నువ్వు నాబట్టి అక్కడికి చంద్రబాబు నాయుడు భయపడి పని చేయాలి. మనం అన్ని కరెక్ట్ గా చేసి కదా ఎదుటోళ్ళని అడగాలి. మనం అన్ని కరెక్ట్ గా చేసి మోహన్ రెడ్డి గారు మీరు నన్ను 2 ఏళ్ళు ఎదుటి వాళ్ళకి చూపిస్తే, 1 వేలు చూపిస్తే, 4 వేలు మనల్ని చూపిస్తాయి. మనం అన్ని కరెక్ట్ గా చేసి ఎదుటి వాళ్ళని అడగాలి. నేను 5 ఏళ్ళు చూపిస్తాను. 5 ఏళ్ళు చూపిస్తారా? వేరే వాళ్ళకి ఛాన్స్ ఎవరు? తీసుకొచ్చి ఇదే వచ్చింది వైసీపీతో అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఈ పెద్ద మనుషులు మద్యం కుటీర పరిశ్రమలాగా దొంగసారాయి పెట్టుకొని అమ్ముకొని స్టిక్కర్లు వేసి రాష్ట్రం కాకుండా విదేశాలకు పంపించి అక్కడ ఇక్కడ రాష్ట్ర పరువు తీసి రాష్ట్రంలో ఉన్న పేద మధ్య తరగతి కుటుంబాల జీవితాలతో ఆడుకుంటా అంటే ఈ ఆడుకోవడం ఏందయ్యా బాబు? కనీసం మన పరిజ్ఞానం చెందినటువంటి అలాంటి వాళ్ళని తిప్పాలని చేసి ముందు చంపుతున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది మద్యంతో చనిపోయినారంటే మొన్ననే రిపోర్ట్ ఇచ్చింది కేంద్రం. ఒక్క మనిషి కూడా చనిపోలేదని. ఈ రోజు మీరు తాగేది ఎంతమంది చనిపోతారో, ఎంతమంది ఉంటారో తెలియదు. ఇప్పటికే 5-6 మంది చనిపోవడం జరిగింది మీ నకిలీ మద్యం వల్ల. ఈ నకిలీ స్వామి అని మేము చెప్తాం. వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. ఇక ఓకే సార్, మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. అనేది భావించొద్దు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా స్పందించి మద్యం పైన చర్యలు తీసుకుంటామని చెప్పండి. ఇది వదిలిపెట్టి ఎక్కడ పడితే 1,000 మంది చనిపోతున్నారు. 120,000 లీటర్లు తయారు చేసినటువంటి వ్యక్తులు రోజు అన్ని లీటర్లు పోతే ఎంత అవుతారు? ఎంతమంది అయితే ఎంతమంది చనిపోతారు? తెలిసిన ఏరియాకు పోకుండా తెలియని ఏరియాకు ఎప్పుడో ఏదో కోటలకు గురైన ఏరియాకు ఇప్పుడు పోవాల్సినంత అర్జెంట్ పని కాదు. అర్జెంట్ ఉండే పనులు చేయండి సార్. మీరు ఏ అర్జెంట్ పని చెప్పారో అర్థమైంది. వాళ్ళు చెప్తారు, సమాధానం రియాక్ట్ అవుతారు. ఎస్ సార్, ఓకే రైట్. అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అక్షర్ సచిన్ గారు ప్లీజ్. సార్, ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరైనా రాకూడదని ఎంతమంది కూడా చెప్పారు. మూర్ఖత్వం అనిపించుకుంటారు సార్.
అయ్యా అది కాదు, నేను ఏడో జడ్జిలో ఉన్నా. ఒక్క నిమిషం, ఆయన మాట్లాడండి, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి ప్లీజ్ ఆయన మాట్లాడండి, ఆయన కామ్గా ఉన్నారు కదా, మీరు ఆయన మాట్లాడండి ప్లీజ్. రైట్, కంక్లూడ్ చేయండి సత్యం గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చోవాలనడం కూడా మూర్ఖత్వమే. లేదా మా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పాసిబుల్ పెట్టి అలా చేయాలనడం కూడా మూర్ఖత్వమే. ఇది రాజకీయం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం కాదు, అలా పవన్ కళ్యాణ్ గారు రాజ్యం కూడా కాదు. మా పవన్ కళ్యాణ్, మా చంద్ర, మా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎవడో తినకూడదు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు సార్? రెండోది వీళ్ళు అదే చేస్తున్నారు. మాట్లాడిస్తారా? మాట్లాడినరా? మోహన్ రెడ్డి గారు ఆయన ఏం అనలేదు. మీరు కారులో ఉన్నారు, మీకు అర్థం కావడం లేదు. కాసేపు సమయం పాటించండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి ఆయన్ని ప్లీజ్. తర్వాత ఉప్పాడ మీద డిబేట్ పెట్టారు, సముద్రం మత్స్యకారులకి జరుగుతున్న నష్టాల మీద చెప్తున్నారు. మీరు మత్స్యకారులకి మీ రాజశేఖర రెడ్డి గారు కానీ మీకు సంబంధం ఉంటే మీరు లెగసీని తీసుకుందాం అనుకుంటే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ తుని దగ్గర అద్దరపేట దగ్గర నుంచి అద్దరపేట కానీ, దానవాయిపేట కానీ, ఈ ఉప్పాడ కానీ, ఈ పెరుమాళపురం కానీ, ఈ కోనపేట కానీ, ఈ కాకినాడ కానీ, లేదా మీరు మచిలీపట్నం అదే అంటున్నారు కదా, మీరు చేసింది ఏంటి? పొల్యూషన్ రిలేటెడ్ ఫార్మా కంపెనీలు అన్ని సముద్రం వారిని ఇంటికి తీసుకొచ్చి పెట్టారు. మీ దివీస్ ఫార్మాని కానీ, మీ అరవిందో అని కానీ, మీ దక్కన్ ఫార్మాని కానీ. ఏం చేద్దాం నా ప్రాంత ప్రజలందరూ? లాభాలమ్మ నీకంటే మీ పెట్టుబడిదారులకా? ఆ ఊర్లన్నీ ఖాళీ చేసేసి మళ్ళీ రాయలసీమ వచ్చి